టీచా అనిపిస్తారంట జగన్మోహన్ రెడ్డి. ఎట్టెట్ట అనిపిస్తావబ్బా నాకు అర్థం కాలే. ఆయన బయటకు వచ్చి నిన్న పోయినాడు కృష్ణా జిల్లా, అంతకుముందు పోయినాడు ఇంకో చోటికి, అంతకుముందు పోయినాడు ప్రకాశం జిల్లా, అంతకుముందు పోయినాడు అనంతపురం జిల్లా, అంతకుముందు పోయినాడు కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లా. చూస్తున్నారు కదా, నెలకు 2 నెలలకు 3 నెలలకు ఆయన పోయేసాటల్లా చీచా అంటున్నారా, జై జగన్ అంటున్నారా. జై జగన్ అనే శబ్దము మారు మోగుతాంది రాష్ట్రమంతా. జై జగన్ అనే నామము మారు మోగుతాంది రాష్ట్రమంతా. ఈ దేశంలోనే అత్యంత ప్రజాబలం కలిగినటువంటి నాయకులు 1, 2, 3, 4, 5 ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు. ఎన్టీ రామారావు తర్వాత, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ప్రజాభిమానం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడిని పట్టుకొని చీచా అనిపిస్తారంట వీళ్ళు. ఎంతయ్యా మీ శక్తి చీచా అనిపించడానికి ఆయన్ను? ఎంత రేణువంతా మీ శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముందర. అది సాలదని చెప్పి వేటాడుతాం. ఏందబ్బా వేటాడడానికి నాకు తెలియక అడుగుతా. ఆయన 2011లో బయటకు వచ్చినాడు. 2011లో వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చినాడు. కేవలం రాజశేఖర రెడ్డి కోసం మరణించినటువంటి కుటుంబ సభ్యులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర పేరుతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఢిల్లీలోని ఎర్రకోటనే ఢీకొట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి, మీరు జైలుకు పంపించే జైలుకు పోయి 13 నెలలు 14 నెలలు పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఓడిపోయినా భయపడకుండా ప్రజా సంకల్ప యాత్ర చేసి 16 నెలలు జనంలో ఉండి మళ్ళీ తిరిగి రెండోసారి ఎన్నిక చేసి గెలిచి చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రజలకు సంక్షేమ పరిపాలనని రామరాజ్యాన్ని అందించి ఇప్పుడు మళ్ళా ఓడిపోతే 1 నెల కాలం గడసక ముందే ఇంతటి ఘోరమైనటువంటి అపజయాన్ని మా పార్టీకి మీరు అందిస్తే ఈవీఎం మిషన్ల ద్వారా ఏమాత్రమే కానీ భయపడకుండా నెలకే మళ్ళా ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఈ నాయకుడిని మీరు వెంటాడతారా? మీరు వేటాడగలుగుతారా? ఎట్లా వెంటాడతారబ్బా నాకు తెలియక అడుగుతా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా అది దెబ్బతిన్న సింహమే. 100 సార్లు చెప్పగలుగుతా. దెబ్బతిన్న సింహం అది. దెబ్బతిన్న సింహం యొక్క శ్వాస చాలా వేడిగా తీవ్రంగా ఉంటుంది. దాని గర్జన కూడా చాలా గొప్పగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. దెబ్బతిన్న సింహమే జగన్మోహన్ రెడ్డి. ఆయన శ్వాసలో నుంచి వచ్చే ఆలోచనలు అట్టే ఉంటాయి. 2029లో మీకు కొట్టే దెబ్బ కూడా, ఆ పంజా దెబ్బ కూడా సింహంలాగానే ఉంటుంది మీ మీద. అతన్నేందయ్యా మీరు వెంటాడేది?